కార్తీక దీపం 2 సీరియల్ ఈరోజు ఏం జరిగిందో చూద్దాం. అసలు కార్తీకు, శివనారాయణ అయితే కారులో నుంచి అయితే దిగుతారు. శివనారాయణ ఇంటి ముందు దిగుతారు. దిగినప్పుడు కార్తీక్ ఏమంటాడంటే శివనారాయణతో, తాత నీ ఆడ ఇంటి దగ్గర సుమిత్ర అత్తుందని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పదు తాత అని అంటాడు. అప్పుడు శివనారాయణ అంటాడు, నాకు తెలుసులేరా చెప్పను, కానీ నిన్ను తీసుకురావడానికి ఒక కారణం ఉంది. ఏంటంటే ఈ రోజు మీ తాతలో వేరే వర్షన్ ని వేరే మార్పుని నువ్వు చూస్తావు అంటాడు. అప్పుడు కార్తీక్ అనుకుంటాడు, ఈ ముసలోడు ఏం పెంట పెంట చేయడుగా అనుకుంటాడు. ఇంకైతే ఇంట్లోకి వెళ్తారు. అప్పుడే దశరథ్ అయితే ఫోటో చూసుకుంటూ సుమిత్రతో కలిసి దిగిన ఫోటో చూసుకుంటా బాధపడతా ఉంటాడు. పారిజాతం జ్యోత్స్న అయితే జ్యోత్స్న వాళ్ళ నాన్నతో అనిద్ది, నాన్న నువ్వు బాధపడద్దు, నేను అమ్మని తీసుకొస్తాను, తీసుకొచ్చేంత వరకు కనీసం ఇంటికి కూడా రాను అని శబ్దం చేయబోయేది. అప్పుడే శివనారాయణ ఎంట్రీ చేస్తాడు. ఎంట్రీ ఇచ్చేంత అవసరం లేదులే, నువ్వు వెళ్ళాల్సినంత అవసరం లేదు, మనల్ని వద్దనుకోండి వెళ్ళిపోయిన మనిషి కోసం మనం వెళ్ళాల్సిన అవసరం లేదు, అంతకు బాధపడాల్సిన అవసరం అంతకన్నా లేదు అని చెప్తా ఉంటాడు. అప్పుడే దశరథ్తో ఇంకొక మాట అంటాడు. ఏంటంటే, ఇప్పుడు ఒక మాట అంటే వెళ్ళిపోయే మనిషి కోసం నువ్వెందుకు అంత బాధపడాలి? ఇప్పుడు నేను నిన్ను ఒక మాట అంటాను, నువ్వు వెళ్ళిపోతావా? దశరథ్ అంటాడు, నిన్ను వదిలిపెట్టి నేను ఎలా వెళ్ళిపోతాను నాన్న అంటాడు. మరి సుమిత్ర ఎలా వెళ్ళిపోయింది అని అంటాడు. అటన్నప్పుడు అలాంటి మనిషి కోసం బాధపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఇంకా ఎతికే అవసరం దానికంటే మించి లేదు. ఇంకా ఆ మనిషి కోసం మర్చిపోండి, అసలు ఆ మనిషి ఉందో లేదో అంటాడు. దశరథ్ అప్పుడు అంటాడు, నాన్న అలా అంటే అవును మనకు తెలియదు కదా అలా అసలు ఉందో లేదో అంటా ఉంటాడు. అప్పుడే కార్తీక్ చెవి దగ్గరికి వచ్చి చెప్తా ఉంటాడు, తాత మరి ఎక్కువైనట్టుంది చూసుకో అంటాడు. అప్పుడే పారిజాతం ఏంద్రి ఇద్దరు గుసగుసలాడుకుంటున్నారు అంటా ఉండిద్ది. అప్పుడే శివనారాయణ ఇట్ట అంటాడు, నేను అతన్ని ఎతికి తీసుకొస్తాను అంటున్నాడు అని చెప్తాడు. కార్తీక్ అయితే శివనారాయణ అప్పుడు అంటాడు, ఏమంటాడంటే, అవును అసలు అవసరం లేదని చెప్తాను నేను అంటాడు. ఇంకా శివనారాయణ ఇతరు రెచ్చిపోతా మాట్లాడుతా ఉంటాడు. ఇదంతా దేనికి చేస్తున్నాడు? శివనారాయణ మనసులో ఏమనుకొని చేస్తున్నాడంటే, దశరథ్ మనసులో దశరథ్కి సుమిత్ర మీద ఉన్న ప్రేమని బయటికి తీయాలనేది అనుకుంటాడు. ఇప్పుడు దశరథ్కి సుమిత్ర మీద ఉంది ప్రేమ కాదు, అదేంటంటే వెళ్ళిపోయింది, నా వల్ల వెళ్ళిపోయిన మనిషి, నన్ను నమ్మి వచ్చిన మనిషి నా వల్ల వెళ్ళిపోయింది, ఆ మనిషి నేను మళ్ళా బయట ఇంట్లో తీసుకొచ్చుకోవాలని అది బాధపడుతున్నాడు. కానీ మొత్తం ఆ చెడ్డ మనసు ఎంత ఉంది, ఆ చెడ్డ మనసుని మొత్తాన్ని తొలగించి మంచి మనసును ఉంచాలని అంటే శివనారాయణ ప్లాను. కార్తీక్ ఏమో అది మళ్ళా తెగేలాగా ఉంది, లాగబాక్ అంటా ఉంటాడు. అప్పుడే పారిజాతం వీళ్ళు గుసగుసలాడేది అంటే అడుగుతా ఉండిద్ది, ఏంది గుసగుసలాడుకుంటున్నారని. ఏం లేదు అంటాడు కార్తీక్ అయితే. అదే వాళ్ళ అత్తని తీసుకొస్తా అని చెప్తున్నాడు, నేను అవసరం లేదని చెప్తున్నా అని చెప్తాడు. మళ్ళా పారిజాతం అప్పుడు అంటా ఉండిద్ది, ఏమనిద్దంటే మరీ మీరు ఏదో డౌట్ కొన్నారంటా ఉండిద్ది. డౌట్ కొన్నంత పని లేదు, ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయినా నేను పట్టించుకోను, కావాలంటే వెళ్ళిపో అంటాడు శివనారాయణ అయితే. పారిజాతం అప్పుడు అనిద్ది, ఇప్పుడు నేను వెళ్ళిపోలేనులేండి, నాకు అంత ఓపిక కూడా లేదు అంటా ఉండిద్ది. ఇంకైతే శివనారాయణ అందరిని రెచ్చగొట్టినట్టు అంటే అందరినీ బాధ పెట్టినట్టు మాట్లాడుతూ ఉంటాడు. అసలు శివనారాయణ ఇంట్లో నుంచి అంటే పొద్దున్న ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత వచ్చిన తర్వాత ఏమైంది అనేది అయితే పారిజాతానికి జ్యోత్స్నాకున్న ఒక మైండ్ బ్లోయింగ్ క్వశ్చన్ అది. వాళ్ళకేమో ఏం అర్థం కాదు. ఇంకా శివనారాయణ ఒక తుఫాన్ లాంటి సృష్టించి వెళ్ళిపోతాడు. ఇంకా కార్తీక్ కూడా చేతులతో ఉంటే ఇంకా చేతులు పెట్టుకొని వెళ్ళిపోతా ఉంటాడు, ఏదో పెద్ద మనిషి వెళ్ళినట్టు. ఇంకా అక్కడ కట్ చేస్తే నిన్న మంచి ట్విస్ట్ తో ఆపాను కదా, ఏంటంటే శ్రీధర్ అల్లుడు పెద్ద ఆఫీస్ లో ఉంటాడు, కానీ ఆఫీస్ ఒక చెట్టు అలాంటి ఫోటో ఒకటి తీసుకొని ఉంటాడు కదా. అల్లుడు ఎప్పుడు ఇంటికి వస్తాడో, కాశీ ఇప్పుడు ఇంటికి వస్తాడని చూస్తా ఉంటాడు. ఇంకా కాశీ అయితే వస్తాడు. శ్రీధర్ అయితే కూర్చోమని చెప్తాడు, కూర్చోమని బత్తాయి చూసి తాగమంటాడు. అప్పుడే అప్పుడు ఈడేమంటాడు, మంచి ఆఫీస్ లో మంచిగా స్ట్రెస్ ఉంది మావయ్య, బాగా హెడ్డేక్ ఉంది, కాసేపు కొనుక్కుంటా అంటాడు. అప్పుడే శ్రీధర్ అంటాడు, మంచి హెడ్డేక్ కదా, బాగా కష్టపడిపోతున్నావు అని అంటాడు. ఏందో మావయ్య కొంచెం డౌట్ గా మాట్లాడుతున్నాడు అనుకుంటా ఉంటాడు ఈడే. ఇంకా కాశీ అయితే శ్రీధర్ అయితే అప్పుడే ఒక ఫోటో చూపించి, ఈ ఫోటోలో ఉంది నువ్వే కదా, ఆఫీస్ చాలా పెద్దగా ఉంది అల్లుడు, బాగుంది ఆఫీస్ కూడా అంటాడు. కాశీ ఏమో తడబడతా ఉంటాడు. అప్పుడే శ్రీధరు నోర్మీరా నోర్మోయ్ అంటా ఉంటాడు. ఆ దెబ్బ కాశీకి అయితే తడిసిపోయింది కింద నుంచి పై దాకా.
ఇంకా అక్కడి నుంచి అయితే ఇంకా ఈళ్ళు అంటే శ్రీధర్ కొంచెం పెద్దగా అరిసేదలకి కాశీ భార్య వస్తంటే శ్రీధర్ కూతురు బయటకొచ్చేసి బాగా అంటే స్ట్రెస్ గా ఫీల్ అవుతారు కదా, రెస్ట్ తీసుకోండి అని చెప్తా ఉండిద్ది. ఇంకైతే ఇంకా కాశీ అయితే తెలియనట్టు ఉండి అప్పుడే శ్రీధర్ చెప్పాలనుకుంటాడు కూతురికి, కానీ వీడేం దండం పెడతా ఉంటాడు, తర్వాత చెప్దాం అనుకుంటా ఉంటాడు. ఇంక శ్రీధర్ అయితే ఇంక అక్కడైతే వాళ్ళైతే వెళ్ళిపోతారు. ఇంక శ్రీధర్కి అయితే తల పట్టినట్టు ఉండిద్ది. ఎవరికైనా బాధే కదా. ఇప్పుడు అల్లుడు యాడికో వెళ్తానని యాడికో వచ్చి కూతుర్ని మోసం చేస్తా, కుటుంబాన్ని మోసం చేస్తే ఎవరికైనా బాధే. ఇంకక్కడి నుంచి కట్ చేస్తే ఇంకా అంటే కార్తీక్ శివనారాయణ పనుకోవాలంటే బెడ్ మీద పనుకుంటే నైట్ అయిద్ది. ఇంకా కార్తీక్ అయితే పక్కన కూర్చొని ఉంటాడు. అప్పుడే శివనారాయణ అంటే కార్తీక్ అంటా ఉంటాడు, మరి మామయ్యని బాగా బాధ పెట్టినట్టున్నావు తాత అంటాడు. శివనారాయణ అప్పుడు అంటాడు, బాధ అంటే అయి బాధపడాలి, బాధపడిస్తేనే చేసిన తప్పులన్నీ బయటకొస్తాయి, మరి ఏడ్చేటట్టు చేయకూడదు తాత అంటాడు. అవును, ఆ ఏడుపు మంచిదేరా, ఏం కాదు, ఆ కన్నీళ్లు కల్మషాన్ని మొత్తాన్ని పోగొడతాయి, కన్నీళ్లు మంచిదే అంటా ఉంటాడు. అప్పుడు కార్తీక్ ఒక మాట అంటాడు శివనారాయణతో, తాత నీకు నేను ఒక కొన్ని మాటలు చెప్తా, నువ్వు సమాధానం చెప్పొద్దు కానీ బాధపడొద్దు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతా అని అంటాడు. అప్పుడు శివనారాయణ అంటాడు, సరే చెప్పు అంటాడు. అప్పుడు కార్తీక్ అంటాడు, ఇదంతా నీ వల్ల జరుగుతుంది తాత. అసలు ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే, సరే మా అమ్మ దగ్గర స్టార్ట్ అయింది. మా అమ్మ వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంది నీకు ఇష్టం లేకుండా. సరే ఆయన వదిలేసి వెళ్ళిపోయాడు. కనీసం అప్పుడన్నా నువ్వు కనీసం మా అమ్మకి తోడుగా నిలబడాలి. సరే అప్పుడు నిలబడలేదు. ఎన్ని కష్టాలు పడ్డా కనీసం నేనున్నానని కూడా చెప్పలేదు. అంత గారాబంగా పెంచుకున్న అమ్మాయి తల్లి లేదని చాలా గారాబంగా పెంచుకున్నామని మా అమ్మ చెప్పింది. అలాంటప్పుడు కనీసం దగ్గరన్నా ఉండాలి. ఆ దగ్గర కూడా ఉండలేదు. ఎన్ని కష్టాలు వచ్చినా గానీ కనీసం చెయ్యూత ఇవ్వలేదు. ఏం పట్టించుకోలేదు. సరే ఇంటికొచ్చింది. ఇంటికొచ్చిన ఆమెను కూడా కనీసం పలకరించి కూడా పలకరించలేదు. ఇదంతా మామయ్య చూసాడు. మామయ్యకి అమ్మ అంటే చాలా ఇష్టం. కాబట్టే దగ్గరికి సాయం చేద్దామని చాలా వరకు ఎంత ట్రై చేశాడు. దానికి ఒక అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని ఉపయోగించుకుందాం అనుకున్నాడు. కానీ అత్త అది వేరే అంటే తాత ఏదో మామయ్య ఏదో తప్పు చేస్తున్నట్టు పక్కకు అంటే ఆ అవకాశాన్ని లేకుండా చేద్దామని ఇది అనుకుంది. దానివల్ల ఆ మామయ్యకి అత్తకైతే గొడవలైతే మొదలైనయి. ఆ గొడవలు జ్యోత్స్న వల్ల చిన్న చలిమంట లాంటిది పెద్ద కారు చిచ్చాలం మళ్ళీ అడువంతా తగలబడినట్టు వాళ్ళిద్దరు విడిపోవటానికి కూడా దారి తీసినాయి. అక్కడ గనక నువ్వు కనుక సాయం చేసుంటే ఇదంతా జరిగేదే కాదు తాత అంటాడు. అప్పుడు ఇంకా కార్తీక్ చెప్తాడు, ఇంకా శివనారాయణ గమ్మున ఉంటాడు. అప్పుడు కార్తీక్ చెప్తాడు, నేను ఏదో మాట్లాడాను తాత, ఏం మనసులో పెట్టుకోవద్దు అని చెప్తా ఉంటాడు. బాధపడొద్దు చెప్పాలని కాబట్టి చెప్పాడు, ముందరే చెప్పాను బాధపడద్దు అనేది కార్తీక్ అంటే చెప్తాడు. అప్పుడు శివనారాయణ అంటాడు, సరేలేరా నేను బాధపడనులే, చిన్నప్పుడు నేను నీ తప్పులు సరిదిద్దాను, ఇప్పుడు నా తప్పులు నువ్వు సరిదిద్దుతున్నావు, మనవడంటే ఇంతేలే ఏముందిలే అంటాడు. ఈ లోపల ఎంతో బాధ పెట్టుకొని ఇంకా కార్తీక్ అయితే సరే బాధపడదు నేను వెళ్తున్నాను ఇంకా. అప్పుడే శివనారాయణ అంటాడు, సరే ఇప్పుడు ఒక ప్లాన్ ఆలోచించాను, కానీ నువ్వు చెప్పిందంత అయిన తర్వాత ఆ ప్లాన్ కరెక్ట్ కాదు, ఇంకో ప్లాన్ ఆలోచిస్తాను, ఉదయాన్నే రా చెప్తానంటాడు. ఇంకా కార్తీక్ అయితే ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంకా ఇంటికాడైతే దీప కూతురు శౌర్య అయితే మంచి పోటా పోటీ మీద ఉంటాడు. ఏంటంటే ఈ దీప ఏమో అంటే శౌర్య ఏమో ఒక బొమ్మకు పేరు పెట్టమనిద్ది, దీప ఏమో చెల్లి అని పిలవమనిద్ది. ఇంకా అక్కడి నుంచి ఏదో పోటాపోటీ ఉండిద్ది. అప్పుడే కార్తీక్ వస్తాడు. కార్తీక్ వచ్చి ఏమంటాడంటే, ఎందుకు గొడవ పడుతున్నారు వాడి, మా అమ్మని ఎప్పుడూ ఎదిరించకూడదు అని చెప్పాను కదా అని చెప్తా ఉంటాడు. అప్పుడే దీప అనిద్ది, దీప ఇంకా దీప కదా రౌడీ అనిద్ది, అంటే కూతురు రౌడీ అనిద్ది, చూడు నాన్న కానీ నేను పేరు చెప్పమంటే చెల్లి చెల్లి అని పిలవమంటుంది అంటా ఉండిద్ది. మరి నీకు చెల్లి ఇష్టమా తమ్ముడు ఇష్టమా అని అడుగుతాడు కార్తీక్ అయితే. అప్పుడు రౌడీ చెప్పిద్ది, నాకు చెల్లె ఇష్టం, చెల్లి అయితేనే చెప్పిన మాట వినిద్ది అని చెప్పిద్ది. దీప అప్పుడు అడిగిద్ది రౌడీ, నాకు నాకు చెల్లి కావాలి నాన్న అని అడిగిద్ది. ఎప్పుడు లోపు కావాలని అడుగుతాడు. అప్పుడు నాకు ఒక సంవత్సరం లోపు కావాలి, నేను సెకండ్ క్లాస్ అంటే తర్వాత క్లాస్ ప్రమోట్ అయ్యే లోపు కావాలని అడిగిద్ది. కార్తీక్ ఉండలో సరే ఆటిలోపే చేద్దాంలే అంటాడు. ఇంకా దీప కార్తీక్ అయితే ఇంకా దాని మీద మాట్లాడుకుంటా అంటే అవి ఉంటాయి కదా ప్రాసెస్లు అవి అంటే అదే కొంచెం సిగ్గుపడతా ఉంటారు. అప్పుడే కార్తీక్ చెప్తాడు, తాతయ్యతో ప్లాన్ చెప్తా అన్నాడు, దాని మీద అమలు చేయాలి ఇది ఆలోచిస్తున్నా. ఇంకొకటి ఏంటంటే మీ అమ్మ నాన్న పెళ్లి రోజు అంట. మా అమ్మ నాన్న పెళ్లి రోజా అని గట్టిగా అరిచింది కార్తీక్. దీప అయితే గట్టిగా అరవద్దు,
ఏం తెలియనట్టుంది గట్టిగా అరవద్దు అని ఇంటారు అంటాడు కార్తీక్ అయితే. ఇంకా దీప అయితే దానికి పెద్ద గిఫ్ట్ ఇవ్వాలి అండి అంటా ఉండిద్ది. సరేలే ఇద్దాంలే. అప్పుడు కార్తీక్ అనుకుంటాడు, నా భార్య ఎంత సంతోషంగా ఉంది. నా భార్య నేను సంతోషంగా ఉంచాలంటే ఖచ్చితంగా వాళ్ళ అమ్మా నాన్నల్ని కలపాలి. దీపాన్ని కూడా వాళ్ళ దగ్గరికి చేర్చాలి అనుకుంటా ఉంటాడు. ఇంకా అక్కడికైతే ఈ రోజు సీరియల్ అయితే అయిపోయింది. నా ఎక్స్ప్లెనేషన్ కనుక ఖచ్చితంగా నచ్చుంటే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే లైక్ బటన్ ప్రెస్ చేయండి. చాలా మందికి రీచ్ అయ్యే అవకాశం ఉండిద్ది. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎప్పుడు మీకైతే అప్డేట్స్ అయితే వస్తుంటాయి.